మీ అందరు చప్పట్ల మధ్యలో ఐఎమ్ ఇన్వైటింగ్ గహిని రెడ్డి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. గమ్మ తల్లి ప్లీజ్ కమ్. వెరీ గుడ్. చప్పట్లు గట్టిగా. Now she will speak to you for some time. Then later on I'll come back and ask you the question. Good afternoon everyone. ఎలా ఉన్నారు? బాగుందా ప్రోగ్రామ్? లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది బాగా రెస్పాన్స్ అయ్యి సక్సెస్ చేశారు. ఈ ఇయర్ కూడా మీరు ఇంకా సక్సెస్ చేయాలి. చేస్తారా? వినిపించలేదు. ఓకే, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు స్టాండ్ ఆన్ ది స్టేజ్. అండ్ మా నాన్న గురించి అయితే నేను వాళ్ళ కూతురుగా కొట్టి చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళకి సర్వీస్ చేయాలని కొంచెం మైండ్ సెట్ ఉండాలి. వాళ్ళకి ఎప్పుడైతే సర్వీస్ చేస్తారో ఆ పీపుల్ ఐస్లో వచ్చే హ్యాపీనెస్ చూసి మా నాన్న చాలా సంతోషం పడతారు. అప్పుడు మా నాన్న ఉన్న కళ్ళల్లో హ్యాపీనెస్ చూసి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ I would like to remind that life is like a camera. Focus on what's important and capture the good moments. If things don't work out, just take another shot. లైఫ్లో 2 things వస్తాయి, పెయిన్ అండ్ ప్లెజర్. పెయిన్ లేకపోతే మనకి వాల్యూ ఆఫ్ ప్లెజర్ తెలియదు. ఎప్పుడైతే పెయిన్ వస్తుందో దాన్ని మనం ఎదురు వెళ్ళాలి. ఆ సిచ్యువేషన్లో బ్రేవ్గా ఉండాలి. అండ్ యాజ్ లైఫ్ గోస్ ఆన్ చాలా అబ్స్టికల్స్ అనేది మనకి ఫేస్ అవుతూనే ఉంటాయి. ఎన్నైతే మనకి కష్టాలు వస్తాయో వాటిని ఎంత స్ట్రాంగ్గా ఫేస్ చేస్తే మనం అంత స్ట్రాంగ్గా అవుతాం. అండ్ మీరు ఎక్కువ ఫేస్ అయ్యే కొద్దికి మీరు అన్స్టాపబుల్ అవుతారు. అండ్ ఎప్పుడైతే ఆ అబ్స్టికల్స్ వస్తాయో మనకి 2 సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ పర్సన్ అనేది ఒకసారి ఒక పర్సన్ ఉన్నాడు, తను ఎప్పుడైతే డెవలప్ అవుతాడు అంటే తన బిజినెస్లో కానీ వెల్త్లో కానీ డెవలప్ అవుతున్నప్పుడు కొంత సొసైటీ అనేది వాళ్ళని బేట్ చేయలేదు. అంటే అప్పుడు అది వాళ్ళు ఎదుగుతున్నది వాళ్ళు చూడలేరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్సన్ పైన బ్లేమ్ చేయడం కానీ డిస్కరేజ్ చేయడం కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ పర్సన్ అనేది వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయలేకుండా సూసైడ్ చేసుకోవడము అన్నీ వస్తుంటాయి. కానీ ఒకటి ఆలోచించండి, సూసైడ్ చేసుకుంటే ఎవరికి నష్టం? సొసైటీకా మీకా సొసైటీకా? మీకే నష్టం. ఒకసారి మీ ఫ్యామిలీ గురించి థింక్ చేయండి. థింక్ అబౌట్ ద పీపుల్ హూ డిపెండ్ ఆన్ యూ అండ్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఇక్కడ సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ పర్సన్ ఆ డిస్కరేజ్ తీసుకున్నప్పుడు తను ఒక ఆపర్చునిటీగా తీసుకొని హీల్ షట్ ద సొసైటీ మౌత్ బై ద వే ఆఫ్ హిస్ లివింగ్. తన లైఫ్ని ఇంకా లివ్ చేసి ఆ ఒక పర్సన్ని ఆ ఒక సొసైటీ ఎవరైతే బ్లేమ్ చేస్తారో వాళ్ళ మౌత్ని షట్ చేయగలుగుతారు కదా. సో మీరు ఏమనుకుంటున్నారు, ఏ సిచ్యువేషన్ కరెక్ట్ అనుకుంటున్నారు? ఫస్టా సెకండా? సెకండ్ సిచ్యువేషన్. అండ్ ఎవ్రీ లైఫ్కి ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ డే యాజ్ వి బార్న్ డే. మనం ఎలా అయితే పుట్టామో అలా ఎండ్ అవ్వకూడదు. మనం ఇంకొకటి ఏంటంటే మనం చాలామంది ఏమనుకుంటారు, మనం హిస్టరీలో ఉండాలి అనుకుంటారు. సో అది కాకుండా వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ హిస్టరీ. మనం ఎందుకు ఇంకోరి హిస్టరీలో ఎందుకు ఉండడం? మనం హిస్టరీ క్రియేట్ చేసుకోవచ్చు కదా. చేసుకుంటావచ్చా? అండ్ ఇంకా వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి మీరు ఎంతైతే డెవలప్ అవుతారో ఆ ఫ్యూచర్ జనరేషన్ కూడా అంతే డెవలప్ అవుతుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ యూ సిట్ ఫర్ ఎ వైల్, థింక్ వాట్స్ యువర్ కెపాసిటీ, వాట్స్ యువర్ నాలెడ్జ్, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అవన్నీ థింక్ చేయండి, ప్లాన్ చేయండి, రీషెడ్యూల్, ప్లాన్ ఇట్, అగైన్ రీప్లాన్ ఇట్, and finally you develop it. Who can stop you from that? Who can stop your ideology? No one can. You just make it clear and successful it. And life is not a competition. Do not run over it. It's a journey. ఈ జర్నీలో మీకు చాలా మెమరీస్ వస్తాయి, చాలా ఒక అబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఎవరెవరు ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ అవన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మనకి లైఫ్ అనేది మనకు తెలుస్తుంది, ఇది లైఫ్ అని చెప్పి. సో లైఫ్ ఇస్ నాట్ ఎ కాంపిటీషన్, ఇట్స్ ఎ జర్నీ. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీరు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ ఆ లైఫ్ని మీరు రూల్ చేయాలి. అండ్ మెమరీస్ అనేది ఒక బెస్ట్. అది మెమరీస్ ఎప్పుడు మెమరీస్గానే ఉండిపోతాయి. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ మెమరీస్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫ్రమ్ Ramba Nageshwara sir. Thank you. Any questions?
I want 10 questions. Yeah, very good. That's nice. Fantastic. I think this is first time that I'm listening her words, and నేను అనుకున్నా ఇంతవరకు ఎప్పుడు తన స్పీచ్ వినలేదు, తండ్రిని మించిపోయింది. డాలర్స్ అనకైతే నాకు దీని మించి ఆ పెద్ద గిఫ్టింగ్ ఒకటి లేదనుకుంటాను. ఎందుకంటే తన బిడ్డ ఎప్పుడైతే తనకు మించిపోతుందో దాని మించి సంతోషం ఒకటి లేదనమాట. కాబట్టి స్పీచ్లో కావచ్చు, అన్నిట్లో ఈ చిన్న వయసులోనే ఇంత గొప్పగా మంచి అంటే ఫ్యూచర్ మోటివేటర్ అనుకోవచ్చు. గంపా నాగేశ్వరరావు గారు ఫ్యూచర్లో తన శిష్యాలు చేసుకోవచ్చు హ్యాపీగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఎప్పటి నుండి బాగా ఆ యొక్క ఎలా మాట్లాడి, ఎలా స్పీచ్ ఇవ్వాలి, ఎలా ఇన్స్పైర్ కావాలనే ఒక మంచి స్పీచ్ తనైతే బాగా ఇవ్వగలిగింది. ప్రశ్న అడగండి. ప్రశ్న సరేమ్మా, ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నామా? వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్? మీరే చెప్పారు కదా నాన్నని మించాలని చెప్పి, అదే అవుతాను. సూపర్ సూపర్, గుడ్ ఆన్సర్, థ్యాంక్ యూ, గుడ్ ఆన్సర్ మా. ఎవరు అన్నదా? ఇంకా అమ్మాయిలు అడుగుతారా? ఎవరు లేరు? అమ్మాయి ఉందా? రా అమ్మా. రావమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. రిస్క్ టేకర్ ఎట్లా కావాలా? సారీ, అంటే ఈ మధ్య అందరూ రిస్క్ అంటే పారిపోతారు, వద్దు మాకు రిస్క్ వద్దు. రిస్క్ ఎట్లా తీసుకోవాలా? ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా రావాలా? ఫస్ట్ థింగ్ లైఫ్లో రిస్క్ లేకపోతే మిగిలేదు రస్క్, అది అందరికీ తెలుసు. అండ్ ఎప్పుడైతే మనం రిస్క్ వస్తే అది ఫేస్ చేసినప్పుడు మన లైఫ్ అంటే ఏదో తెలుస్తుంది. రిస్క్ లేకపోతే మనం ఇంకెందుకు లైఫ్ ఉండేది? రిస్క్ లేకుండా లైఫ్ అనేది ఉండదు ఫస్ట్. అండ్ డెవలప్ కూడా అవ్వలేము రిస్క్ లేకపోతే. థ్యాంక్ యూ. నా నుంచి ఒక క్వశ్చన్ అమ్మా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మమ్మీ, నాన్న, తమ్ముడు, నానమ్మ. తమ్ముడు నువ్వు గొడవ పడతా గొడవ పడరా? మైకి గొడవలో గెలిచేది నువ్వా తమ్ముడా? ఇద్దరు గెలం, పేరెంట్స్ గెలుస్తారు. అది పేరెంట్స్ సర్వా చేసుకోండి. తమ్ముడు తమ్ముడు వెనక నుంచి నిజం చెప్పమ్మా, వాడు గెలుస్తారు మీరు గెలుస్తారు. మేము గొడవ పడేటప్పుడు నాన్న ఉంటే నేను గెలుస్తా, మమ్మీ వాళ్ళు లేనప్పుడు తల్లి, వాళ్ళు లేనప్పుడు నేనే గెలుస్తా. అది అయ్యా, ఇది ఇక్కడ కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ప్రాబ్లం అదే. అసలు యాక్చువల్గా అల్లరి చేసేది అమ్మాయిలు, తన్నులు తినేది. అవునా? చెప్తున్నాడు అవును అంటున్నాడు. అది ఇంట్లో కాదమ్మా, ఎక్కడైనా సరే. ఎందుకోసం అంటే ఏ తమ్ముడైనా ఏ చెల్లిని, ఏ అన్నయ్యనా తన చెల్లిని, ఏ తమ్ముడైనా తన అక్కను ఎలా ప్రేమ చూస్తారో తెలుసా? అన్నా చెల్లెళ్ళ ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరు కూడా మించలేని అద్భుతమైన ప్రేమ. అన్నా చెల్లెళ్ళు, నేను చెప్తాను, భగవంతుడు ఇచ్చిన బంధం అది. అన్నా చెల్లెళ్ళు ఒకటే కడుపులోంచి పుడతారో వాళ్ళ ప్రేమ ఎంతవరకు ఉంటుందో తెలుసా? అన్న కాస్త గొడవ పడుతూ ఉంటాడు, తమ్ముడు కాస్త చీచి అంటూ ఉంటాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే వచ్చి సాలిడ్గా నిలేవాడో చెల్లెతో పాటు అక్కతో నిలేవాడు అన్న తమ్ముడు మాత్రమే. గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఎవరు వచ్చినా రాకుండా. అటువంటి తమ్ముడిని కొడతావా? రా, పర్లేదు. ఓకే, ఐ రిక్వెస్ట్ అవర్ ఇంపాక్ట్ మెంటర్స్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. ఈ అమ్మాయికి సన్మానము నాన్నతో చెప్పిద్దామా అమ్మతో చెప్పిద్దామా? ఇద్దరితోనా? ఐ రిక్వెస్ట్ అమ్మా నాన్న ఆఫ్ గహిని ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అమ్మా నాన్న తమ్ముడు రా, తొందర రావాలి. ఎక్సలెంట్. 1 2 1 2 3. చూడ చక్కగా ఉంది. ఇది అమ్మకి, అది నాన్నకి. నెక్స్ట్ ఇంపాక్ట్లో అమ్మ ఇప్పుడే ఫిక్స్ చేస్తున్నా 1 అవర్. నెక్స్ట్ ఇంపాక్ట్లో 1 అవర్ మీ అమ్మాయికి ఆశీర్వాదం చేయండి. గుడ్, గట్టిగా చప్పట్లో. నా ఒక కొండపోత వర్షం లాంటి అద్భుతమైన ప్రసంగం వినబోతున్నారు. అంతకుముందు గట్టిగా చప్పట్లతో. ఇది దివాకర్ గారికి ఏమో. గుడ్. బహుశా ఈ సీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొద్దిగా మనమందరం పక్క తప్పుకుందాం, వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఒకసారి తప్పుకోండి. అందరు కూడా వాళ్ళు నలుగురే ఉండాలి అక్కడ. అరే అది సూపర్, చప్పట్లు గట్టిగా. ఇప్పుడు దగ్గర రండి. వెల్కమ్ క్లోజ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 40-45 నిమిషాల పాటు లోపల వర్షం చూస్తారు. ఇప్పుడు లోపలనే వర్షం చూస్తారు. అది నిజమైన వర్షం కాదు, మాటల వర్షం, తూటాల వర్షం.
ఎవరో కాదు మన రామ్మూర్తి సార్. ప్లీజ్ కమ్.